భిన్నత్వంలో ఏకత్వం అనేది ప్రతిబింబింపజేసే దేశం భారతదేశం. మరి భారతదేశంలో అనేక రకాలైనటువంటి వృత్తుల వాళ్ళు, అలాగే అనేక రకాలైనటువంటి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, అలాగే అనేక రకాలైన ప్రాంతాలకు చెందిన వాళ్ళు, ఇలా మనం చూస్తూ పోతే అసమానత అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓబీసీ క్రీమీ లేయర్ విషయంలో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య చేసింది. మరి ఆ వ్యాఖ్య ఏంటి, ఆ వ్యాఖ్య వెనక సుప్రీంకోర్టు యొక్క ఆంతర్యం ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైనటువంటి కోర్టు, హయ్యెస్ట్ అపిలేట్ కోర్ట్ అని లాలో అంటాం, అది సుప్రీంకోర్టు. మరి దేశానికి అత్యున్నతమైనటువంటి కోర్టు కాబట్టి ఆ కోర్టు ఇచ్చేటువంటి, చేసేటువంటి, ఆమోదించేటువంటి నిర్ణయాలు మనందరిపై కూడా ఎంతో ప్రభావితం చూపుతూ ఉంటాయి. మరి ఈ మధ్యకాలంలో క్రీమీ లేయర్ విషయంలో సుప్రీంకోర్టు జస్టిసెస్ నాగరత్నం అండ్ ఉజ్జల్ భుయాన్ వీళ్ళ ముందు వచ్చినటువంటి ఒక పిటిషన్ను వాళ్ళు చూస్తూ ఆ పిటిషన్ విషయంలో క్రీమీ లేయర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ పిటిషన్ ఎలా ఉందంటే, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉండి కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలకు విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వాళ్ళను ఓబీసీస్గా వాళ్ళకున్నటువంటి రిజర్వేషన్స్ వినియోగించుకోవడం అది ఎంతవరకు సమంజసం అనేటువంటి అంశాన్ని చూశారు. మనం గమనించినట్టయితే అసలు రిజర్వేషన్ పాలసీ ఉద్దేశం ఏంటి, రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు, మన దేశంలో రిజర్వేషన్స్ ఉండటం వల్ల ఉపయోగం ఏంటి, ఒక్కసారి మనం హిస్టారికల్గా చూసినట్టయితే భారతదేశంలో మొదటి నుంచి కూడా అన్ని వర్గాలకు, అన్ని సామాజికమైనటువంటి, అలాగే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఒకే రకమైనటువంటి అవకాశాలు లేవు. మరి అవకాశాలు తక్కువగా ఉండి సామాజిక వర్గం వెనుకబాటుతనానికి గురి అయినప్పుడు మరి ఆ సామాజిక వర్గానికి చేయూతనివ్వవలసింది కూడా ప్రభుత్వాలే. మరి ఈ ఉద్దేశంతో మన కాన్స్టిట్యూషన్ కానివ్వండి, అలాగే మనకు కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ అయినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ అనేటువంటిది దేశంలో ఉండాలి, దానివల్ల అన్ని రకాలైనటువంటి అన్ని ప్రాంతాల వాళ్లకు సమన్యాయం జరుగుతుంది, ఈక్వి జస్టిస్ అనేటువంటిది, ఈక్విటబుల్ జస్టిస్ అనేటువంటిది జరుగుతుంది. అసలు రిజర్వేషన్ వెనుక ఉన్న ఉద్దేశం అది. కానీ ఈ రోజుల్లో ఏమవుతోందంటే, దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి కూడా మనం అమృత మహోత్సవం కూడా జరుపుకున్నాం. అంటే 75 సంవత్సరాలు దాటిపోయింది. మరి 75 సంవత్సరాలు దాటిన తర్వాత దేశంలో అనేక మార్పులు వచ్చాయి కదా. వచ్చిన తర్వాత టెక్నాలజీ మారింది, డిజిటల్ ఇండియాగా మారిపోయాం. అలాగే మనం ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనే ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా రూపొందుతున్నటువంటి నేపథ్యంలో మనం ముందు రూపొందించుకున్నటువంటి రిజర్వేషన్ పాలసీని ఇప్పుడు యథాతథంగా కనుక మనం అమలు చేస్తే దానివల్ల నిజంగా సమాజంలో మనం మంచి చేసిన వాళ్ళం అవుతామా, సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతామా. ఇంకోటి సుప్రీంకోర్టు ముందుగా ఆలోచన చేసింది ఏంటి అంటే, ఒక సామాజిక వర్గం ఉంది, అది చాలా వెనుకబాటుతనానికి గురైంది, కానీ అందులో నుంచి మెల్లగా కొంతమంది పైకి వచ్చి విద్యావంతులై మంచి ఉద్యోగాల్లో ఉండి స్థిరపడ్డారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు 2 విధాలుగా చూసింది. ఒకటేమో ఇన్కమ్ వైజ్, రెండవది ఆక్యుపేషన్ వైజ్. ఇన్కమ్ వైజ్ అంటే దాదాపు 8 లక్షలు సంవత్సరానికి కనుక ఆదాయం కనుక వరుసగా 3 ఇయర్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటే, అంటే స్టడీ అండ్ స్టేబుల్ ఇన్కమ్ కనుక ఉంటే, అలా 3 ఇయర్స్ కనుక ఆ 8 lakhs కంటే కూడా ఎక్కువ కనుక వాళ్ళకి ఆదాయం ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు క్రీమీ లేయర్గా భావించారు. అంటే పిల్లలను చదివించుకోవడానికి, కొంత ఆర్థికంగా వాళ్ళకి పరిపుష్టి ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేసుకోవడానికి వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది అని భావించింది. అంటే అది ఒక ఎకనామిక్ యార్డ్ స్టిక్గా మనం చూడొచ్చు. అంటే ఈ అమౌంట్ కనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ సదుపాయాలు ఉంటాయి అని ఒక నిర్ణయానికి వచ్చింది ఆనరబుల్ కోర్టు.
ఇక రెండవది అన్నిటికంటే కీలకమైంది ఏంటి అంటే ఆక్యుపేషనల్ స్టేటస్. ఇప్పుడు సపోజ్ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ ఆదాయం గురించి మనం ఆలోచన చేయనవసరం లేదు. ఎందుకు, అది గణనీయంగా ఉంటుంది, సమాజంలో కూడా వాళ్ళకు గుర్తింపు ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వాళ్ళు నిజంగా సమాజంలో వాళ్ళ పిల్లల్ని లేదా వచ్చేటువంటి తరాన్ని ఒక అద్భుతమైన దారిలో తీసుకువెళ్ళే సామర్థ్యం ఉంటుంది. అలా మనం చూసినప్పుడు ఆక్యుపేషన్స్లో డాక్టర్సే కాదండి, ఇప్పుడు మిలిటరీలో పనిచేసేటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్లో డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి మనం మినహాయింపు ఇవ్వాలి కదా, ఎందుకంటే దేర్ లైఫ్స్ ఆర్ సెక్యూర్. ఇంకోటి ఆర్మీ కాబట్టి, డిఫెన్స్ కాబట్టి వాళ్ళకున్న రిజర్వేషన్స్ ఆల్రెడీ ఉంటాయి వాళ్ళ. అలాగే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా లేదా సెక్రటరీస్గా రకరకాలుగా కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో, మరి వాళ్ళల్లో ఉన్న పిల్లలకు కూడా దీని నుంచి మినహాయింపు ఇవ్వటం అనేటువంటిది నిజంగా అది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చారు కాబట్టి, ఇంకా డెఫినెట్గా టేక్ ఆఫ్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు ఒక స్టేబుల్ గ్రౌండ్కు. ఇక ఇది కాకుండా సిఏస్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, ఇలా సమాజంలో ఏదైతే ఉన్నతమైన పదవుల్లో, హోదాల్లో, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టు ఇక్కడే బాగా ఆలోచిస్తోంది. అందుకే సుప్రీంకోర్టు అంటాం. ప్రతి ఒక్కరు అంటే అన్ని రకాల హంగులు ఉన్నవాళ్ళు కూడా అదే సామాజిక వర్గంలో ఏమీ లేని వాళ్ళతోనే పోటీ పడుతున్నారు. అది నిజంగా సమంజసం కాదు. మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు మీ పిల్లల్ని చక్కగా చదివించుకోగలిగిన సామర్థ్యం ఉంది, కానీ మీ సామాజిక వర్గంలోనే ఏ ఆధారం లేకుండా ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన పిల్లలు కానీ, ఆ సామాజిక వర్గంలో ఉన్న మిగతా యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రగతిని నిరోధిస్తూ మీరు కూడా దాంట్లో పోటీ పడటం ఎంతవరకు సమంజసం? క్రీమీ లేయర్లో ఉన్న మీరు నాన్ క్రీమీ లేయర్లో ఉన్న మీ సామాజిక వర్గాన్నే ధ్వంసం చేసేటువంటి ఒక ప్రయత్నం ఎంత మాత్రం కరెక్ట్ చెప్పండి? ఇది ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాలి. అందువల్లే ఈ కేసులో చాలా చక్కగా చెప్పింది సుప్రీంకోర్టు. క్రీమీ లేయర్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి రిజర్వేషన్స్ను, ఈ ఫెసిలిటీస్ను అవైల్ చేసుకోరాదు అని చెప్తోంది. మనకందరికీ తెలుసు సహానీ కేసు 1992లో మండల్ కమిషన్ గురించి, మండల్ కేసు గురించి. అందులో ఓబీసీ రిజర్వేషన్స్ అంటే 27% అని చెప్పారు. మరి 27% అనేటువంటిది అప్పుడు కూడా ఒకటి చెప్పారు, క్రీమీ లేయర్ను మనం ఎక్స్క్లూడ్ చేయాలి అన్నారు. ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలండి, సమాజం ఎదగాలి అంటే సమాజం అంటే అందరూ అని అర్థం చేసుకోవాలి. అంతేకాని మనము మన కుటుంబం మాత్రమే కాదు. మనం ఎదిగాం, మన తర్వాత వచ్చిన తరం కూడా ఎదగడానికి మనకు తగిన వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. మరి మన సామాజిక వర్గానికి చెందిన ఎటువంటి ఆధారం లేని నిరాధారమైనటువంటి వాళ్ళకు కూడా చక్కటి ఆధారం కలిగించేటువంటి బాధ్యత కూడా మనదే కదా. మరి అలా కాకుండా పోటీలు పడి వాళ్ళతో ఆ హక్కుల్ని, వాళ్ళకున్నటువంటి ఆ రిజర్వేషన్స్ని మనమే లాక్కొని మన కుటుంబాన్ని మళ్ళీ మరింత బలోపేతం చేయాలి అనుకుంటే అది స్వార్థం అవుతుందే కానీ అది నిజంగా మంచి ప్రయోజనం మాత్రం కాజాలదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ సంచలన తీర్పు, సంచలనమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా అందరికీ ఈ రిజర్వేషన్స్ వర్తించదు అని చెప్పటం లేదు, కానీ మీకు మీరుగానే వీటిని వాడుకోరాదు. మీకు ఆ స్థాయి ఉంది, మీకు ఆ విధమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరెందుకు ఈ విధమైనటువంటి వాటిని పొందుతున్నారు అని సుప్రీంకోర్టు చెప్తోంది. మనం ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా బలహీనంగా ఉన్నటువంటి, అలాగే ఒంటరితనానికి ఐసోలేషన్ అంటాం, ఐసోలేషన్కు అలాగే బ్యాక్వర్డ్నెస్కు ఉన్నటువంటి కమ్యూనిటీస్ను డెవలప్ చేయాలి అని యునైటెడ్ నేషన్స్ కూడా కంకణం కట్టుకుంది. మరి ఆ ఉద్దేశాన్ని
ఎలా తీసుకోవాలి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు కూడా ఎవరైతే ఎకనామిక్గా అలాగే ఎడ్యుకేషనల్గా అలాగే ఎంటర్ప్రైజ్లో వెనకబడ్డారో వాళ్ళని పైకి తీసుకొని రావాలి. కానీ ఈ ఫెసిలిటీ ఉంది కదా అని ఈవెన్ డెవలపింగ్ నేషన్స్ కాదు, డెవలప్డ్ నేషన్స్ కూడా దీంట్లో ముందుకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత హాస్యాస్పదం కదా. ఎగ్జాక్ట్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్. మనం ఇప్పుడు ఈ కేసులో తీసుకున్నట్టయితే పేరెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయి ఉండి వాళ్ళ పిల్లలకు కూడా ఈ రిజర్వేషన్స్ క్రీమీ లేయర్లో ఉండి కూడా ఈ రిజర్వేషన్స్ కోరడం అనేది ఎంత మాత్రం ఉచితం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీన్ని మనం అందరూ కూడా శిరసావహించాలి. ఎందువల్ల అంటే సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది అంటే దాని వెనక ఒక అద్భుతమైన ఆంతర్యం ఉంటుంది. ఆ ఆంతర్యం ఏమిటి అంటే సమన్యాయం. అందరికీ కూడా సమన్యాయం జరగాలి. ఒక సమాజం, ఒక నవ సమాజం, ఒక నవ్య సమాజం రూపుదిద్దుకోవాలి అంటే ఇలాంటి ఆలోచన స్రవంతి అనేది చాలా ముఖ్యం. మనం ఎదుగుతూ మన తోటి వాళ్ళను కూడా పైకి తీసుకొని వచ్చే ఒక నేపథ్యం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఖచ్చితంగా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఫలితాలు అందుతాయి. అంతేకాని కొంతమందికి ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్, కొంతమందికి మాత్రమే వీటిని అందేటట్టు మిగతా వాళ్లకు అవి దూరంగా అయిపోయేటట్టు కనుక చేసినట్టయితే అసలు రిజర్వేషన్ పెట్టిన ఆ పాలసీకే విరుద్ధంగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. దాని కాన్సిక్వెన్స్ ఏంటి మీరు ఆలోచన చేయండి. మీ కమ్యూనిటీలోనే లేదా మన కమ్యూనిటీలోనే ఒక వర్గం మాత్రం పెరుగుతూ ఎదుగుతూ పైకి వెళ్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా అదే సామాజిక వర్గంలో ఉన్న వెనకబాటుతనం, కృంగుబాటుతనం అలాగే దిగజారుడుతనం రోజు రోజుకు వాళ్ళు తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ ఎకనామిక్ స్టేటస్. అది నిజంగా సమాజ శ్రేయస్సును కాంక్షించే ఏ వ్యక్తి కూడా దీన్ని అంగీకరించలేడు. ఈ అంశాన్నే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. క్రీమీ లేయర్కు సంబంధించినటువంటి వాళ్లకు రిజర్వేషన్స్ను అడగటం, ఈ రిజర్వేషన్స్ వాళ్ళు తీసుకోవటం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతోంది. వాళ్ళకు వర్తించదని కూడా చెప్తోంది. ఎందువల్ల అంటే స్పష్టంగా మీరు బాగా ఆలోచన చేయండి. భారతదేశంలో అభివృద్ధి అనేటువంటిది చాలా ముఖ్యం. ఈనాటికి కూడా అర్బన్ రూరల్ డివైడ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా గిరిజన ప్రాంతాల్లో, ఇంకా రిమోట్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్లకు అవగాహన అనేటువంటిది లేకపోవడం, వాళ్ళ హక్కుల గురించి సరి అయినటువంటి నాలెడ్జ్ లేకపోవడం, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్, భారతదేశం ఇచ్చేటువంటి ఆ ఫెసిలిటీస్ కూడా తెలియకపోవడం వల్ల వాళ్ళు అవైల్ చేసుకోలేకపోతున్నారు. అందులో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది మీరు తెలుసుకొని దాన్ని ఏం చేస్తున్నారు, మీకు సంబంధించిన వాళ్ళ వరకు మాత్రమే దాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ రిజర్వేషన్స్ ప్రాతిపదికన మీ కుటుంబం బాగుపడిందో, ఇంకా బాగుపడుతూ ఉందో, మరి మీకో బాధ్యత లేదా అని సుప్రీంకోర్టు ఆంతర్యం ఇదే. మీకున్నటువంటి బాధ్యత ఏంటి అంటే మీ సమాజంలో ఇలా ఒక చేయూత లేక, సపోర్ట్ లేక, ఇలాగే ఏ విధమైనటువంటి ఆధారం లేని వాళ్లను మీరు మళ్ళీ పైకి తీసుకొని రావాలి. సమాజం అంతా కూడా చైతన్యవంతం కావాలి. అప్పుడే నిజంగా రిజర్వేషన్స్ అనేటువంటి ఈ ప్రక్రియ ఫలవంతమవుతుంది. సమాజం అంతా కూడా ఎలివేటెడ్గా ఉన్న రోజు అసలు రిజర్వేషన్స్ మాట కూడా మనం ఆలోచన చేయం. ఎందుకు అంటే అందరూ కూడా ఆ విధంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండినప్పుడు ఈ పదానికి ఉన్నటువంటి విలువ కూడా పోతుంది. సమాజం ఎప్పుడైతే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలను సమానంగా కలిగి ఉంటారో, ఆ చైతన్యంతో ఉంటారో, అప్పుడు అది డెవలప్డ్ సొసైటీగా మారిపోతుంది. అప్పుడు ఆ సొసైటీ తీసుకునే నిర్ణయాలు, ఆ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చేసేటువంటి కాంట్రిబ్యూషన్స్ దేశానికి అద్భుతంగా ఉపయుక్తంగా ఉంటాయి. మరి అటువంటి ఒక నవ్య సమాజాన్ని స్థాపించుకోవాలనేదే సుప్రీంకోర్టు యొక్క నిజమైన ఆంతర్యం. థ్యాంక్ యూ.